What if I tell you that everything you know about the Indian history was wrong? కొందరు కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అసలైన ఫ్రీడమ్ ఫైటర్స్ని మర్చిపోయారు. కొందరి మరణాల వెన్నుకున్న అసలు మిస్టరీని కప్పిపుచ్చేశారు. ఇప్పుడు ఆ మిస్టరీస్ని బయటికి తీసుకురాబోతున్నా సుభాష్ చంద్రబోస్. అతని మరణం నిజంగా విమాన ప్రమాదంలో జరిగిందా, లేక ఎందుకు అతని గుట్టు దాచేందుకు ప్రభుత్వం దశాబ్దాల పాటుగా ఫైల్స్ మూసేసింది? ఆయన నిజంగా చనిపోయాడా, లేక మరో రూపంలో మన మధ్య ఉన్నాడా? లాల్ బహదూర్ శాస్త్రి, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి ఘన విజయాన్ని అందించిన నేత. టాష్కెంట్ ఒప్పందం సంతకం చేసిన కొన్ని గంటల్లోనే ఆయన కన్ను మూశారు. Indian second prime minister Lal Bahadur Shastri was passed away. His sudden death will make everyone shock. Is it natural death or హార్ట్ అటాక్ లేక ఓ పథకం ప్రకారం జరిగిన హత్య? దేశ ప్రధాని చనిపోతే పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? ఎందుకని మెడికల్ రిపోర్ట్స్ రహస్యంగా దాచిపెట్టారు? భారత స్వాతంత్ర పోరాటానికి ప్రతిరూపాలుగా చూపించబడ్డ నాయకులు, కానీ తెర వెనుక నిజంగా ఏం జరిగింది? ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ని పక్కన పెట్టారు? గాంధీ నెహ్రూని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు? ఇది నిజంగా దేశభక్తి రాజకీయమా, లేక శక్తి కోసం జరిగిన ఒక పెద్ద ఆట? భగత్ సింగ్ బ్రిటిష్ పాలకులను కుదిపేసిన విప్లవ యోధుడు, కానీ అతని మరణం ఎందుకు అంత త్వరగా నిర్ణయించబడింది? అతని పోరాటం బ్రిటిష్ పాలకులకు భయం కలిగించింది, కానీ అతనికి భారతదేశమే ద్రోహం చేసిందా? భగత్ సింగ్ మరణానికి నేరుగా బ్రిటిష్ కారణమా, లేక కొందరి నిశ్శబ్దమా? చరిత్రలో కొందరి పేర్లు మాత్రమే గుర్తుంచారు, కానీ కొన్ని వేల మందిని అసలు గుర్తించలేదు. చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, అష్ఫాకుల్లా ఖాన్, ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఈ మహాయోధులు ఎందుకు మన చరిత్ర పుస్తకాలలో లేరు? ఎవ్వరూ చెప్పనటువంటి నిజాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. గుట్టుగా దాచిన ఫైల్స్, కనుమరుగైపోయిన లేఖలు, దాచిపెట్టిన నిజాలు, ఒక కొత్త భారతదేశం కోసం పోరాడిన వీరుల కథ. కానీ ఈ చరిత్రను మార్చిందెవరు? సీ బ్రో, మనం 2025లో ఉన్నాం. ఎప్పుడో జరిగింది అదంతా. అప్పుడు వాళ్ళని ఏం పని లేక వాళ్ళు చచ్చినారు. మేము ఏమన్నా చెప్పామా? అండ్ మోర్ ఓవర్ మేము ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే కామెంట్స్లలో చెప్పండి. అండ్ ఇండియాలో చూసుకుంటే ఇలాంటి వాళ్ళు 90% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా ఈ దేశ చరిత్రలోని అతిపెద్ద మిస్టరీని తెలుసుకోవడానికి? అయితే కామెంట్స్లో ఎస్ అని చెప్పండి. అండ్ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది ప్రతి తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం.